హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం గుంటూరు జిల్లా లామ్ యూనివర్సిటీలో ఉన్నాం. ఇక్కడ లామ్ యూనివర్సిటీలో జరుగుతున్న ఎగ్జిబిషన్లో పల్లె సృజన అనే ఆర్గనైజేషన్ సంబంధించిన స్టాల్లో అయితే ఉన్నాం. ఈ పల్లె సృజన ఆర్గనైజేషన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మరి చిన్న చిన్న రైతులు కానీ, చదువుకొని వారు కానీ, వారిలో ఉన్న మేధాశక్తిని బయటికి తీసి ప్రపంచానికి పరిచయం చేయడమే వీళ్ళ ముఖ్య ఉద్దేశం. మరి ఇటువంటి ఆర్గనైజేషన్లో పనిచేసిన ఎంతోమంది మేధావులు తయారు చేసిన కొన్ని ఇంప్లిమెంట్స్ అయితే ఇక్కడ ప్రదర్శించడం జరిగింది. వారైతే మరి వ్యవసాయం సంబంధించిన పనిముట్లు అయితే కొన్ని తయారు చేశారు. మరి రైతుకి ప్రధాన సమస్య కలుపు సమస్య. అటువంటి సమస్యల నుంచి బయటకు తీసుకురావాలనే ముఖ్య ఉద్దేశంతో చిన్న చిన్న పనిముట్లు అయితే వీరు తయారు చేయడం జరిగింది. అటువంటి పనిముట్ల గురించి మరి ఈ ఆర్గనైజేషన్ గురించి వివరించడానికైతే మనతో పాటు సుభాష్ గారు ఉన్నారు. మరి సుభాష్ గారిని అడిగి మరి ఆ డీటెయిల్స్ అయితే మనం తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే సార్. సార్, అసలు ఈ పల్లె సృజన అంటే దీని ప్రత్యేకత ఏంటి? అసలు ఈ ఆర్గనైజేషన్ అంటే దీని గురించి మనం వివరించండి. ఎస్ సార్, కిసాన్ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు ఈ యొక్క అవకాశం వచ్చినందుకు. సో నా పేరు సుభాష్ చందర్, నేను క్రియేటివ్ మైండ్ CEO. సో ముఖ్యంగా పల్లె సృజన చేస్తున్న కార్యక్రమాలు అంటే, పల్లె అంటే ఊరు, సృజన అంటే క్రియేటివిటీ. సో పల్లె సృజన ముఖ్యంగా పల్లెల్లో ఉన్న జ్ఞానాన్ని వెతికిన జ్ఞానాన్ని డాక్యుమెంట్ చేసి ప్రపంచానికి పరిచయం చేయడం. అంటే ఏదైనా ఒక కొత్త రకమైన ఒక యంత్రం కానీ, ఒక పనిముట్టు కానీ, ఒక ఏదైనా ఒక కొత్త వినూత్న ఆలోచన ఉంటే దాన్ని మేము వెలుగులోకి తీసుకొస్తూ ఉంటాం. ఈ పల్లె సృజన 2005లో బ్రిగేడియర్ గణేశం గారు సార్ దీన్ని ఎస్టాబ్లిష్ చేసిండు. సో ఈ పల్లె సృజన అంటే ఓన్లీ వ్యవసాయం సంబంధించిన ఇతర రంగాలకు సంబంధించింది కూడా ఉంటుంది? లేదండి, పల్లె సృజన అంటే ఏదైనా ఒక కొత్త క్రియేటివిటీ, కొత్త వస్తువు, అంటే అది అగ్రికల్చర్ ఫార్మింగ్ కావచ్చు, నాన్ ఫార్మింగ్ కావచ్చు, ఏదైనా హెర్బల్ ప్రోడక్ట్ కావచ్చు, ఒక సీడ్ కావచ్చు, ప్లాంట్ కావచ్చు, అన్ని రకాలుగా మా దగ్గర నాన్ ఫార్మ్ ఇన్నోవేషన్స్ కూడా చాలా ఉన్నాయి. సో అన్ని రకాల ఇన్నోవేషన్స్ మేము గుర్తిస్తూ ఉంటాం. వాటిని మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం, వాటిని ప్రాసెస్ చేసి బయటికి తీసుకొచ్చి ప్రపంచం చేయడం. ఈరోజు అయితే కొన్ని వ్యవసాయ సంబంధించిన పనిముట్లు అయితే ఇక్కడ మీరు చూపించడం జరిగింది కదా. సో వీటి గురించి అసలు ఇది ఎలా ఉపయోగపడింది, ఇది ఎవరు తయారు చేశారు, ఏంటి ఆ వివరణ అయితే మాకు చెప్పండి. ఎస్, తప్పకుండా. అయితే ఇక్కడ అగ్రికల్చర్ ఇన్నోవేషన్స్ నేను ప్రదర్శించడానికి ముఖ్య కారణం ఏంటంటే, అగ్రికల్చర్ టెక్నాలజీస్, కొత్త టెక్నాలజీ, ఇది అగ్రికల్చర్ యూనివర్సిటీ వాళ్ళకి అవకాశం ఇచ్చింది. సో మరి ఇక్కడ అగ్రి ఇన్నోవేషన్స్ మన దగ్గర ఉన్నాయి కాబట్టి అవి మాత్రమే ఇక్కడికి తీసుకొచ్చి ప్రదర్శనలో పెట్టడం జరిగింది. సో వాటిలో కొన్ని ఇన్నోవేషన్స్ నేను మీకు ఇప్పుడు డెమోన్స్ట్రేషన్ ద్వారా చూపిస్తాను. సో ఇది ఉంది, ఈ చిన్న పరికరం ఇది. ఈ చిన్న పరికరం చిన్న సన్నకారు రైతులు, అంటే ఎకరం 2 ఎకరాలు ఉన్న రైతులకు ఇది ఒక చిన్న సాధనము. దీని ధర కూడా 800 వచ్చేస్తుంది మనకు. ఒక ఎకరము 2 ఎకరాలు ఉన్న రైతులు విత్తనాలను నాటాలన్నప్పుడు ప్రతిసారి భూమిని ఇట్లా వంగి విత్తనం నాటి మళ్ళీ చేయడం. దీనివల్ల ఏమవుతుందంటే శారీరకంగా శ్రమ, ఆర్థికంగా కూలి వాళ్ళ మీద డిపెండ్ కావాలి. సో ఎప్పుడు వర్షంలో పడ్డప్పుడు అందరూ ఒకేసారి పంట వేస్తున్నారు, కూలీలు పెరుగుతారు. సో మరి పెద్ద పెద్ద వాళ్ళని పిలిచి పని చేయాలంటే వాళ్ళకి డబ్బులు కూడా కాస్ట్ అవుతుంది. ఈ చిన్న పరికరం ఉంటే ఏంటంటే రైతుకు శారీరకంగా శ్రమ, కూలీల భారం తగ్గుతుంది, అట్ ద సేమ్ టైం డబ్బులు మిగులుతుంది. సో ఇది ఉంది, ఒక్కొక్కటి ఇట్లా సీడ్స్ వేసుకుంటూ వెళ్ళాలి. సో ఇంకొకటి ఇది నాగ శ్రీనివాస్ గారు తయారు చేసిండు, గోదావరి జిల్లా భీమవరం నుంచి. ఇది ఎట్లా అంటే మామూలుగా కలుపు బెరుకులు ఉంటాయి వరిలో, ఆ బెరుకులు తీయడానికి ఇది వాడతాం. ఇట్లా తీసి చిన్న పనికి బెరుకులు. సో ఇప్పుడు ఇదొక చిన్న హ్యాండ్ టూల్. ఇది మామూలుగా మనకు బయట మామూలుగా ఇట్లాంటివి చూసే ఉంటుంది. ఇట్లా తవ్వినప్పుడు ఏమవుతుందంటే భూమి అంతా గుల్ల అవుతుంది. ఇట్లా అన్నప్పుడు గడ్డి పోతుంది. సో 2 పనులు చేయడానికి మల్టీపర్పస్గా ఈ టూల్ ఉపయోగపడుతుంది. గుంటక గొర్రు. అవునండి. సో ఇదొకటి, ఇది చిన్నగా దీనికి ఇట్లా అంటా ఉంటే కొంచెం యాక్షన్ ఇస్తుంది. దీనికి ఒకటి కర్ర కానీ ఒక రాడ్ కానీ మనం బిగించుకుని ఇట్లా అంటే ఒడ్ల మీద మొత్తం మనము అంతర్సేద్యంగా అంతర పంటల్లో కలుపు తీసుకోవడానికి ఒక చిన్న పరికరం ఉపయోగపడుతుంది. ఈ టూల్స్ అన్ని వర్క్ అవ్వాలంటే మరి సాయిల్ ఎలా ఉండాలి? ఇది
చిన్న సన్నకారు రైతులకు కాబట్టి తడి పొడి ఇది మామూలుగా అయితే మరీ బాగా జిగటగా ఉన్న వాటిలో రాదు. చిన్న కొంచెం పొడి నేల అయితే మంచిగా పనిచేస్తాయి. రాళ్ళ లాంటివి ఉంటే కూడా కొంచెం కష్టంగా ఉంటుంది. తడి పొడి. సో ఇది ఇంకొక పనిముట్టు. ఇది మనం మామూలుగా మిర్చి నారు కానీ, టమాటా నారు కానీ, వంగ నారు కానీ ఇది వంగి పెట్టాలి. కనీసం ఒక ఎకరానికి 8 మంది పని వాళ్ళు అవసరం పడుతూ ఉంటారు. ఇక్కడ 2 వ్యక్తులు ఉంటే ఒక ఎకరంలో 2-3 గంటలలో వేసుకోవచ్చు. ఇందులో మొక్క ఇందులో వేసేసి ఒకళ్ళు వేయచ్చు, ఒకళ్ళు నొక్కటం. సమాన దూరంలో మనం వంగాల్సిన అవసరం లేదు, కూలీల ఖర్చు అవసరం లేదు. స్వతహాగా 2 మనుషులు ఉంటే ఒక ఎకరం ఈజీగా చేసుకోవచ్చు. రోజుకు 2 ఎకరాలు చేసుకున్నాం మంచిదే కదా. ఆదాయం ఈ విధంగా ఇట్లాంటి చిన్న చిన్న పనిముట్లు వాడడం వల్ల రైతుకు కొంచెం ఆదాయం పని కూడా సులభతరం. అవునండి. సేమ్ ఇక్కడ మనం చూస్తున్న ఈ పరికరం పేరండి, ఇది డీజిల్ స్టాపర్ అండి. డీజిల్ ఇంజిన్ ఏం చేస్తుందంటే వాటర్ అయిపోయినప్పుడు కెనాల్లో కానీ బోధలో కానీ వాటర్ అయిపోయినప్పుడు మనం వెళ్ళి ఆపాలి. లేదంటే ఇంజిన్ చెడిపోయే విధానం ఉంది. చెడిపోయే విధానం లేకుండా నేను ఏం చేశానంటే నేను 2012లో తయారు చేశాను. ఎప్పుడైతే బావిలో కానీ కెనాల్లో కానీ నీళ్ళు అయిపోద్దో అప్పుడు ఇది ఎక్సిలేటర్కి లింక్ చేస్తాం. ఎక్సిలేటర్ లాగేస్తుంది, ఆగిపోద్ది. ఇంజిన్ సురక్షితం, మనిషికి రైతుకి కూడా శ్రమ ఉండదు. దోమలతో కానీ డీజిల్ అయిపోయిన వెంటనే డీజిల్తో సంబంధం లేదండి, వాటర్తో సంబంధం అండి. అంటే డీజిల్ అయిపోతే ఆగిపోతే ఇంజిన్ చెడిపోదు. మళ్ళీ వెళ్ళి మనం ఎయిర్ లాక్కోవచ్చు, మళ్ళీ మనం ఇంజిన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. దీని పనితనం ఏంటంటే వాటర్ అయిపోయినప్పుడు ఖాళీగా ఇంజిన్ తిరుగుద్ది. కాలంలో ఉన్న వాటర్ అయిపోతే నీళ్లు కోటికి పాటికి కానీ కెనాల్లో కానీ వాటర్ అయిపోతే కనుక ఇంజిన్ అది ఖాళీగా తిరుగుద్ది. చెడిపోయే విధానం ఉంది. అంటే 2 పేలిపోయి అదే చిక్కిపోతాయి. దానికి మళ్ళీ రైతు ఖర్చు పెట్టుకోవాలి. అందుచేత రైతు అక్కడే ఎప్పుడు నీళ్ళు అయిపోతే కట్టేద్దామా లేదా వాటర్ కట్ట ఊడిపోద్దాని ప్రమాదం ఎప్పుడైనా వచ్చినప్పుడు అతను చూసుకుంటే అక్కడ ఉంటాడు. ఇంజిన్ వాటర్ అయిపోతే కనుక ఇంజిన్ ఆపుకోవాలి అన్న తాటి మీద తయారు చేస్తే 2012లో ఈ సంస్థలు పల్లి సంస్థలు చేరాను. గల్లీ నుంచి ఢిల్లీ వరకు కూడా నా కాలేజీలకు కానీ లేకపోతే స్కూల్కి కానీ నా ఒక యూనివర్సిటీ తీసుకెళ్ళి చూపించాను. ఈ ఇంజినాలు ఏంటంటే కిలాస్కర్, వర్షా, పిల్మేస్టర్ ఇటువంటి బాటిల్ బాయ్ ఇటువంటి ఇంజినాలు ఉన్నాయి. డీజిల్ ఇంజినాలు వాటికి రైతుకి సుఖంగా ఉంటుంది. ఇప్పుడు మీరు తయారు చేసిన ఈ ప్రోడక్ట్ ఏంటండి? ఇది ఎలకల నివారణ అండి. అంత ముందర మనం ఏం చేసేవాళ్ళం అంటే, నా పేరు పుల్లి నాగశ్రీనివాస్, మాది కాలమండలం దండుపొడి, వెస్ట్ గోదావరి. అంత ముందర ఏం చేయాలంటే ఆ బోర్ కావాలండి. అది మనం గాలిని పంపాలంటే కుండలో గడ్డి పెట్టి ఆ ఎలక కన్నంలో మనం పొగను పంపుతాం. ఆ ఎలక బయటకు వస్తాం కానీ ఎలక అక్కడ సరిపోతాం కానీ జరుగుతుంది. మనం దానికి ఆ పొగను పంపితే మనం ఏం వాడుతాం అంటే ఇప్పుడు దాకా ఆ బోర్ వాడుతున్నాం. ఆ బోర్ వాడుకోకుండా నేనేమంటానంటే 150 రూపాయల ఈ సరిపోద్ది. ఈ ఓలికి ఎంసీలు పెట్టేసుకుని మనం ఇలా చేసుకుంటే రైతుకి తీసుకురావక్కల్లా మనమే దాన్ని తయారు చేసుకుని ఆ బెజ్జిం కూడా పెట్టేసుకుని గాలి కొట్టేసుకుని బెజ్జిం బంద్ చేసేసుకుంటే ఎలక నివారణ బాగుంటుందని నేను వాడుతున్నాను. బయట ఒక్కడ ఇచ్చాను. ఎలక నివారణ బాగా పనిచేస్తుంది సార్. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇంకొన్ని ఇన్నోవేషన్ ప్రొడక్ట్స్ అయితే ఉన్నాయి. సో వీటి గురించి కూడా మన సార్ని అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, ఇవేంటవి? గల్లా చంద్రశేఖర్ గారు చిత్తూరు జిల్లా కారాకొల్లు గ్రామంలో ఉంటారండి. చంద్రశేఖర్ గారు అంటే ఒక అద్భుతమైన రైతు, ఒక అద్భుతమైన మనిషి. ఎందుకు మేము అద్భుతం అంటున్నామంటే ఆయన మేధస్సులో అంతుపట్టని ఎన్నో జ్ఞానం సంబంధించి అనేకమైన గొప్ప ఆవిష్కరణలు ఉన్నాయి. ఇప్పుడు రైతులు కలుపు సమస్య అంటే వరిలో పెద్ద సమస్య. సో ఆ కలుపు నివారణకు కెమికల్ మందులు అమెరికా కంపెనీస్ కొన్ని బ్యాన్ చేసినవి కూడా వాడుతూ ఉన్నాం. చాలా ప్రకృతికి హాని. సో అతను ఆకు రసాలతో ఒక అద్భుతమైన మందు తయారు చేశారు. ఎకరానికి 3 లీటర్లు ఈ కలుపు మందు. ఇది ఎకరానికి 3 లీటర్లు ఇసుకలో కలిపి చల్లి నాటేసి ఒక 20 రోజులు నీళ్లు పెడితే అసలు కలుపు అనేది రాదు. ఇప్పుడు ఇది ఓన్లీ వరికేనా, ఇంకా ఇతర పంటలకు కూడా? ప్రస్తుతం అయితే మేము వరికి గత 2 సంవత్సరాల నుంచి ఇస్తున్నాం. ప్రధానంగా ఇది వరికి అయితే వరిలో 100% కలుపు నివారణ ఇస్తుంది. ఇదే దాని తర్వాత ఇంకొక 20 రోజులు, నెల రోజుల తర్వాత పంట తర్వాత మనము గ్రోత్ ప్రమోటర్గా ఉపయోగించుకుంటే ఇది కొంచెం మార్పు ఉంటుంది దీంట్లో. ఇది మనం ఈ ప్యాకెట్ కనుక ఇంకొక 2 లీటర్లు, ఇంకొక 3 లీటర్లు కనుక వేసుకుంటే ఇంకా ఏది కూడా మనము ఈ 5-6 లీటర్లు వేసుకుంటే వేరే యూరియా, డిఏపి ఏది వేయాల్సిన అవసరం లేదు. ఈ రెండింటితోనే పంట పూర్తి స్థాయిలో పడుతుంది.
ఇది కూడా వరికేనా ఇంకా ఇతర వరికి ఈ గ్రోత్ ప్రమోటర్ దేనికైనా వాడచ్చు. మరి ఈ వీటి ఖర్చు ఎంత అంటే కేవలం రైతుకు 3,000-4,000 రూపాయలు ఇవన్నీ వచ్చేస్తాయి. 1,800 రూపాయలు కలుపు మందు, దీనికి మరొక 1,800, 3,600 రూపాయలు పెట్టిందంటే రైతుకు ఆల్మోస్ట్ ఒక ఎకరానికి సరిపోయే నివారణ జరుగుతుంది. తర్వాత పండ్ల తోటలో ప్రధాన సమస్య, పండ్ల తోటలు చీని, నిమ్మ, జామ తోటలు నెమటోడ్స్ వల్ల ఎఫెక్ట్ అయ్యి కొన్ని 100 ఎకరాల్లో వాటిని కట్ చేసేస్తారు ఇంకా. ఎందుకంటే అవి లాంగ్ టర్మ్ క్రాప్స్ కాబట్టి వాటిని తీసేసుకుంటే వేరే పంట వేసుకోవచ్చు అని. ఎండిపోతున్న పండ్ల తోటలను రక్షించడానికి ఒక అద్భుతమైన మందు చంద్రశేఖర్ గారు తయారు చేసిండ్రు. అదే ఈ నెమటోడ్స్ నివారణ. నెమటోడ్స్ అంటే నులు పురుగులు వేర్లలో ఉంటాయి, మొత్తం చెట్టు అంతా కిందికి మీదకి కాలిపోయినట్టుగా ఎండిపోతూ ఉంటుంది. సో దానివల్ల ఆ పండ్ల తోటలు తొలగించాలి. ఇది ఎకరానికి 4 నుంచి 5 లీటర్లు 6 లీటర్లు ఇసుకలో కలిపి చల్లాలి, లేదంటే డ్రిప్ పద్ధతులు వేసుకోవచ్చు, లేదంటే చెట్టు చుట్టూ నీళ్ళలో కలిపి పోయవచ్చు. ఇప్పుడు ఈ ప్రొడక్ట్స్ ఏ సాయిల్ లో అయినా పనిచేస్తుందా? అన్ని రకాల నేలకు పనిచేస్తుంది. ఇది ప్రకృతి నుంచి తయారైంది ఆకు రసాలతో. సో ప్రకృతి ఏ నెల ఎక్కడైనా బాగానే పనిచేస్తుంది. సో ఇబ్బంది లేదు. మరొక ప్రోడక్ట్ వారి నుంచే మనుషులకు, ఇది శ్రీతైలం. ఈ శ్రీతైలం మెడిసిన్. ఇది మనుషులకు ఎట్లా అంటే ఈ శ్రీతైలం అనే మందు మనం మామూలుగా బయట మార్కెట్లోకి వెళ్ళినప్పుడు స్కిన్ ప్రాబ్లం వచ్చి డాక్టర్ దగ్గరికి వెళ్తే 500 రూపీస్ ఫీజు, కనీసం ఒక 5 నుంచి 1000 రూపీసా 2000 రూపీసా అని మెడిసిన్ రాస్తారు. మళ్ళీ 1 వీక్ తర్వాత రివ్యూకి వెళ్ళాలి, 1 వీక్ తర్వాత మళ్ళీ 500 రూపీస్ ఫీజు. సో ఇట్లా ఎదుర్కొంటున్నాం. ఈయన తయారు చేసిన ఈ మెడిసిన్ ఒక 25 రకాలుగా పనిచేస్తుంది. ఆశ్చర్యమే. ఒకటి మనకు శరీరం మీద ఉన్న నొప్పులన్నింటినీ తగ్గిస్తుంది. నడుము నొప్పి కానీ, మోకాల నొప్పులు కానీ, పెయిన్స్. దాంతోపాటు అన్ని రకాల స్కిన్ ప్రాబ్లమ్స్, అంటే ఈవెన్ దురదలు కానీ, పుండ్లు కానీ, గడ్డలు కానీ, తలలో చుండ్రు, మొలల సమస్య. అదే కాకుండా మామూలుగా మనము షుగర్ అయినప్పుడు పుండ్లు తగ్గాయి, కొన్నిసార్లు కాళ్ళు తీసేయాలి. సో అట్లాంటి గ్యాంగ్రీన్ పెయిన్స్ కూడా తగ్గుతాయి. ఇది కేవలం పైపూతగా రాసుకోవాలి. దీన్ని ఎక్స్టర్నల్ అప్లికేషన్. ఒక బాటిల్లో 135 రూపీస్లో వస్తుంది. చాలా చీప్. చిన్న పిల్లలు కూడా వాడచ్చు. 100% దీని మీద మేము గ్యారంటీ ఇవ్వగలుగుతాం, ఎందుకంటే అంత అద్భుతంగా తయారు చేస్తాం. ఇది ఒక మరొక మెడిసిన్. ఇంకా మీ ఇన్నోవేషన్ ప్రొడక్ట్స్ ఇంకేమైనా ఉన్నాయండి? మా దగ్గర తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఇప్పటి వరకు మేము డాక్యుమెంట్ చేస్తే సుమారు 500 ఇన్నోవేషన్స్. సో ఇక్కడ అగ్రికల్చర్ ఇన్నోవేషన్స్ కాబట్టి కొంతవరకు మాత్రమే, కొన్ని ఇన్నోవేషన్స్ మాత్రమే మేము ఇక్కడ పెట్టినాం. ఇప్పుడు ఈ వీడియో చూసే వాళ్ళు కానీ, రైతు సోదరులు కానీ మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలన్నా కానీ, ఏదైనా ఇన్నోవేషన్ చేయాలన్నా కానీ, వారి నైపుణ్యతను బయట తీయాలన్నా కానీ మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలంటే వారికి ఏదైనా నెంబర్ ఏమైనా ప్రొవైడ్ చేస్తారా మీరు? ఎస్ అండి, తప్పకుండా. ఓకే. సో ఈ పాలసీలో ఇన్నోవేషన్స్ కావాలనుకున్నా, మీ దగ్గర ఏమైనా కొత్త టెక్నాలజీ నాలెడ్జ్ ఉన్నా, లేదంటే మేము తయారు చేసిన ఎగ్జిస్టింగ్ ప్రోడక్ట్స్ మీకు కావాలనుకున్నా, కొనుక్కోవాలనుకున్నా, సుభాష్ చంద్ర CEO నా నంబర్. మీరు నా నంబర్ కాంటాక్ట్ చేస్తే నేను పూర్తి వివరాలు మీకు ఇస్తాను. ఇది వాట్సాప్ నంబర్ 9652801700. మరొకసారి 9652801700. ఈ నెంబర్కి మీరు ఫోన్ చేయగలరు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. ఫ్రెండ్స్, మీరు విన్నారు కదా సుభాష్ చంద్రబోస్ గారి మరి వారు ఎన్నో ప్రొడక్ట్స్ని అయితే ఎంతోమంది రైతుల్ని ఎంకరేజ్ చేసి మరి సన్నకారు రైతులకు ఉపయోగపడే ప్రొడక్ట్స్ని అయితే మరి ఇన్నోవేటర్స్ ద్వారా తయారు చేయించి మరి ప్రపంచానికి అందించాలని ముఖ్య ఉద్దేశంతో వారైతే మరి ఇక్కడ స్టాల్ నిర్వహించి మరి ఎంతోమంది రైతులకైతే ప్రదర్శించారు. మీలో ఎవరికన్నా కానీ ఈ ప్రొడక్ట్స్ కావాలన్నా కానీ, వారిని సంప్రదించాలన్నా కానీ, వారితో కాంటాక్ట్ అయ్యి మీరేదన్నా ఇన్నోవేషన్ తయారు చేసినా కానీ వారి ద్వారా ప్రపంచానికి చూపించాలంటే తప్పకుండా డిస్క్రిప్షన్లో నెంబర్ ఇవ్వబడుతుంది. ఆ నెంబర్కి కూడా మీరు కాల్ చేసి వారిని కాంటాక్ట్ అవ్వచ్చు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.